హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈట్స్ మాధవిరాజ్ లాబ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. టెర్రస్పై మొక్కలు పెంచుకోవాలన్నా, ఎక్కువ ఫలసాయం తెప్పించుకోవాలి అన్నా చాలా కష్టం అనుకుంటాము. కానీ అందులో చిన్న చిన్న మెలకువలు కానీ తెలిస్తే ఇక మన మిద్దె తోటకు మనమే ఒక పెద్ద సైంటిస్ట్ అయితే అయిపోతామండి. ఈరోజు నేను చూపించబోయే అంశాలు కూడా అలాంటి చిన్న చిన్న అంశాలేనండి. చాలా చిన్న చిన్న అంశాలే అనుకుంటాం కానీ మనకి చాలా పెద్ద రిజల్ట్ని అయితే తెచ్చిపెడతాయి. ఈరోజు వీడియోలో మనం ఒకవైపు కూరగాయలు అలాగే ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా వింటూ స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ ఏ లాట్ అన్నట్లు చిన్న చిన్న అంశాలే కానీ అవి మనం మిద్దె పంటలో ఎంతటి పెద్ద మార్పులు తీసుకుని వస్తాయో మీరే చూద్దరు. కానీ మరెందుకు ఆలస్యం, ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, మన మిద్దె గార్డెన్లోని మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పచ్చగా, ఎటువంటి తెగుళ్ళు అన్నవి కూడా మీరు నా మొక్కల్లో చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా ఎలాంటి తెగుళ్ళు అన్నవి కూడా కనిపించవండి. చాలా పచ్చగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి కదా. సో అలా ఉండడానికి నేను ఏమేం చేశాను అన్నది మీకైతే ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. అయితే మనం ఒకవైపు నేను మన మిద్దె తోటకు కావలసిన చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీకు చెప్తూనే ఒకవైపు హార్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాను. మీరు నేను చెప్పబోయేవి వింటూనే హార్వెస్ట్ కూడా ఎంజాయ్ చేయండి. ఈరోజు మన మిద్దె గార్డెన్లో మనకి ముల్లంగి ఉందండి, కీరా దోసకాయలు ఉన్నాయి, అలాగే దొండకాయలు ఉన్నాయి, గోంగూర, కొత్తిమీర, మునగాకు, ఇలా చాలా వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ముల్లంగి అన్నది అసలు పొట్టిగా అసలు ఎంత బాగుందో, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం అంటే ఆర్గానిక్ వేలో మన పంటలన్నీ కూడా మనం పండించుకుంటున్నాం కదండి, మీరు చూసే ఉంటారు. ఇంకా మీరు ఏం చూసినా కూడా నేను మన మిద్దె గార్డెన్లో వేసేవన్నీ కూడాను మనం ఓన్గా తయారు చేసుకున్నవేనండి. మనం బయట నుంచి తెచ్చుకునేవి ఏం ఉండవు అనమాట ఇందులో. సో ఆర్గానిక్గా పండించిన ఆ టేస్ట్ అన్నది అది ఆస్వాదిస్తేనే తెలుస్తుందండి నిజంగా. అయితే టిప్స్ అని చెప్పాను కదా, అవి ఏంటి అంటే, ఒక్కోసారి మనం ఎప్పుడైనా మొక్కల్ని గమనించినట్లయితే మొక్క సడన్గా చనిపోతూ ఉంటుందండి. అంటే అప్పటి వరకు మనం దానికి చాలా మంచిగా వాటర్ ఇస్తూ ఉంటాము, తగిన పోషకాలన్నీ ఇస్తూ ఉంటాము. కానీ ఎందుకు కానీ సడన్గా మొక్క చనిపోతుంది అనమాట. అంటే మనం అనుకుంటాం అనమాట, ఇదేంటి నేను మంచిగా వాటర్ ఇస్తున్నాను, పోషకాలను ఇస్తున్నాను, అసలు ఇది ఎందుకు చనిపోయింది అని అనుకుంటాము. ఈసారి ఎప్పుడైనా కానీ అలా జరిగితే నేను చెప్పింది గుర్తు తెచ్చుకోండి. అలా మొక్కలు ఎందుకు సడన్గా చనిపోతాయి అనే రీజన్ చెప్తాను చూడండి. మొక్కలు వేర్లు ఉంటాయి కదండి, వాటికి ఆక్సిజన్ అనేది అవసరం అండి. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ మొక్క యొక్క వేళ్ళు అనేవి మట్టి యొక్క పై పొర నుంచి ఆక్సిజన్ అనేది తీసుకుంటాయి అన్నమాట. అయితే ఈ ఆక్సిజన్ తీసుకొని ఆ మొక్క యొక్క గ్రోత్ అన్నది బాగా ఆరోగ్యంగా ఎదుగుతుందనమాట. అయితే మొక్కకు వేళ్ళకి ఆక్సిజన్ ఎలా వెళ్తుంది, మొక్కకు పై పొర ఉంటుంది కదండి, మట్టి పై పొర, దానిలో ఉండే ఆ ఖాళీల ద్వారా తను మొక్క యొక్క వేళ్ళు అన్నవి ఆక్సిజన్ అన్నవి తీసుకుంటాయి అన్నమాట. అయితే మనం ఏం చేస్తాము, మొక్క బాగా పెరిగిపోవాలని వాటర్ అన్నది అధికంగా వేసేస్తాం అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, అవసరానికి మించి వాటర్ వేసేయడం వల్ల ఆ మట్టి పొర ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా నీటితో నిండిపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే, ఆక్సిజన్ అన్నది లోపలికి ఇంకా పోవడానికి మరి ఇంకా వీలు కాక వేరు అన్నది కంప్లీట్గా కుళ్ళిపోతుంది. లేదు అంటే రూట్ రాట్స్ అనేవి ఏర్పడతాయి. మీరు ఎప్పుడైనా మొక్క కానీ చనిపోయింది అనుకోండి, మీరు ఆ మొక్కని పైకి లాగేసినప్పుడు ఆకులు కానీ దాని యొక్క కాండము కానీ ఎలాంటి తెగుళ్ళు కనబడవు, సడన్గా ఎండిపోతుంది. అలాంటప్పుడు మీరు మొక్క పైకి ఇంకా చనిపోయిందని తీసేస్తాం కదా, అలాంటప్పుడు ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి, దాని వేర్లు కంప్లీట్గా బుడిపెల్లా ఉంటాయన్నమాట. అంటే రూట్ రాట్స్ ఏర్పడతాయి, కణుతుల్లాగా ఏర్పడతాయి. ఆ వేరు అన్నది కంప్లీట్గా తెగుళ్ళు బారినమాట. పెద్ద పెద్ద ఎలా ఉంటుందంటే బాల్స్ లాగా అనమాట. ఆ వేరంతా కూడాను బాల్స్ లా కణుతుల్లాగా ఏర్పడుతుంది అనమాట. ఆ తర్వాత ఆ వేరు అలాగా మెత్తపడిపోయి కంప్లీట్గా కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుంది అంటే, మొక్కకు మనం ఎక్సెస్ వాటర్ ఇచ్చేయటం వల్ల. అందుకే నేను నా వీడియోస్లో మీకు ఎప్పటికప్పుడు చెప్తుంటాను, మొక్కకి ఎప్పుడు కూడాను ఎక్సెస్ వాటర్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తూ ఉంటాను.
ఇక్కడ చూస్తున్నారా, నేను మా మొక్కలకి కిచెన్ వేస్ట్ అన్నది మొక్క యొక్క అడుగు భాగంలో వేస్తున్నానండి. ఇది మునుగు చెట్టు. ఈ మునుగు చెట్టు అడుగు భాగంలో నేను మనం డైలీ బేసిస్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా కూడాను ఈ మొక్క అడుగు భాగంలో వేసుకొని దానికి చుట్టూ ఉండే మట్టిని దానిపైన కప్పేస్తున్నాను. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడాను ఒక వారం 10 రోజులకి కంప్లీట్గా కుళ్ళిపోయి అందులో ఉండే పోషకాలన్నీ కూడా రిలీజ్ చేస్తుందండి. అలాగే ఇప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్లో మన పండ్ల తొక్కలు, అలాగే ఉల్లి తొక్కలు, మరి బనానా పీల్స్, అలాగే మన కిచెన్ వేస్ట్ అంతా కూడా కాయగూరలో వేస్ట్ వస్తుంది కదా, అదంతా కూడా వేసాను. ఇప్పుడు పుల్ల మజ్జిగండి ఇది. కంప్లీట్గా ఒక 4-5 డేస్ పాటు పక్కన పెట్టుకున్న మజ్జిగ అనమాట. చాలా పుల్లటి మజ్జిగ. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఆవ పొట్టు అండి. అంటే మనం ఆవాలు నూనె ఆడిస్తాం కదా, మనం ఆయిల్ మిల్కి వెళ్ళినట్టయితే మనకు అక్కడ దొరుకుతుంది. ఆవ పొట్టు ఒక 2 గుప్పిళ్ళు అయితే ఇందులో వేసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఆవ పొట్టుకు బదులుగా మనం వేరుశెనగ ఆయిల్ ఆడించినాక వస్తుంది కదా ఆ వేస్టేజ్ పొట్టు అన్నది, అదైనా సరే వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసిన తర్వాత 3 రోజులకి ఇలా బాగా మీరు చూసినట్లయితే పులుస్తుందండి. కంప్లీట్గా ఇలాగ 3 డేస్ అయిన తర్వాత పులిసిన తర్వాత ఆ వాటర్ని మొక్కలకైతే నేను ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనం పెట్టుకున్న కీరా దోస, అలాగే ఆనప, ఈ పాదులన్నిటికీ కూడాను నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఇస్తున్నాను. మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా వాటిలో ఉండే ఎదుగుదల ఎంత బాగా ఎదిగాయో మీకైతే నేను చూపిస్తాను. ఇక్కడ కీరా దోస వీటన్ని చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి చూసారా, చిన్నగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ కీరా దోసకి అసలు ఎన్ని కాయలు వచ్చాయో మీరైతే చూస్తారు. ఇక్కడ అలాగే మన చీనీ బత్తాయికి కూడానండి నేను ఈ వాటర్ ఇచ్చుకున్నాను. ఈ చీనీ బత్తాయికి అయితే నేను బియ్యం కడిగిన వాటర్లో ఓన్లీ ఉల్లి, అలాగే బనానా పీల్స్ మాత్రమే వేసి మొక్కలకు వేయడం జరిగింది. అలాగే మనకి కింద ఏదైతే వేస్టేజ్ వాటర్ వచ్చిందో దానికి మళ్ళీ మనం వాటర్ నింపేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ మన కీరా దోసకు కూడా నేను వాటర్ అయితే ఇచ్చాను. తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. అలాగే ఇది మన పచ్చిమిరప చెట్టు చూడండి. పచ్చిమిరప మొక్క కూడా చెట్టు నిండా కూడా ఎన్ని కాయలు పువ్వులు ఉన్నాయో. చాలా వరకు కూడా పచ్చిమిరప చెట్టు ముడతలు వస్తాయని అంటారు కదండి, ఆకుముడత. మరి మీరు చూసినట్లయితే అసలు నాకు ఎలాంటి ఆకుముడత లేదు. చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంది కదా. దీనికి నేను ఏం చేస్తానో మీకైతే చెప్తానండి. అయితే మనం నెయ్యి మరిగించుకుంటాం కదండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నేను నెయ్యి మరిగించేటప్పుడు మునగాకులు కొన్ని వేస్తానండి. దానివల్ల నెయ్యి మంచి టేస్ట్గా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట. అయితే మనం నెయ్యి మరిగించేటప్పుడు మనకి పుల్ల మజ్జిగ వస్తుంది కదండి, మజ్జిగ. ఆ మజ్జిగని నేను ఏం చేస్తానంటే ఒక 4-5 డేస్ పాటు పక్కన పెట్టేస్తే బాగా పుల్లగా అయిపోతుందన్నమాట. ఆ పుల్ల మజ్జిగలో కొంచెం వాటర్ కలుపుకొని, ఇంకా ఇక్కడ ఎటువంటి ముడతలు గట్రా ఏమీ లేవు చూడండి, అలా ముందుగానే నేను వేసిస్తానన్నమాట. ఆ విధంగా వేయటం వల్ల ఏంటంటే మనకి ఆకు ముడతలు కానీ ఎలాంటి తెగుళ్ళు అన్నవి కూడాను రావండి. ఒకవేళ మీకు పచ్చిమిర్చికి ఆకుముడత వచ్చిందనుకోండి, వచ్చిన స్టార్టింగ్లోనే అది మీరు ఆ గోరుతో ఎక్కడైతే వచ్చిందో ఆ చిగుళ్ళను తీసేయండి. స్టార్టింగ్లో తీసేశారు అంటే ఇంకా తర్వాత పుల్ల మజ్జిగ ఇచ్చుకుంటే చాలు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ మా వారు మన కీరా దోస మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి తాళ్ళు కడుతున్నారు చూడండి. ఈ విధంగా తాళ్ళు కట్టేసి చేసిన తర్వాత ఇప్పుడు మనకి హార్వెస్ట్కి సిద్ధమయ్యాయి అనమాట మన కీరా దోసలు. ఇక్కడ కట్ చేస్తున్నాను. మీకు మనం వేసిన కిచెన్ వేస్ట్ వాటర్ ఉంది కదా, బియ్యం కడిగిన వాటర్లో మనం పళ్ళ తొక్కలు, అలాగే కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసుకొని మనం ఆవ పొట్టు వేసుకున్నామండి. 3 డేస్ 4 డేస్ బాగా నానిన తర్వాత ఆ వాటర్ని ఇచ్చాను చూసారు కదా. మరి ఇప్పుడు మన మొక్కలు చూడండి పెద్దగా అయ్యాయి, హార్వెస్ట్కి కూడా సిద్ధమయ్యాయి. మొక్కలు కూడాను మీరు చూసినట్లయితే ఆకులైనా అసలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో, ఎన్ని కాయలు వచ్చాయో చూస్తున్నారు కదా.
నేనైతే మనం ఆర్గానిక్‌గా నేను మన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను కదండీ! ఆర్గానిక్‌గా మనం బయట నుంచి కొని తెచ్చేవి కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని కూడా చాలా చక్కగా మనమైతే పంటను పండించుకోవచ్చండి. ఇక్కడ నేను వెల్లుల్లి నాటుకుంటున్నాను చూడండి. వెల్లుల్లి పలుకులు కొన్ని అయితే దగ్గరగా వేసేసాను. అవి ఎప్పుడైతే ఇంకా మొక్కలు వచ్చాయి ఒకే దగ్గర, అవి నేను ఇప్పుడు సెపరేట్ చేసుకొని నాటుకుంటున్నానండి. వెల్లుల్లి కూడా చాలా బాగా అవుతుంది మన మిద్దె గార్డెన్‌లో. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే మొక్కల్ని మనం నాటుకునే కుండీలు ఉంటాయి కదండీ! అంటే ఒక మొక్కను ఒక కుండీలో గాని పెట్టినట్లయితే ఆ మరుసటి సంవత్సరం ఆ మొక్క కాకుండా వేరే మొక్కని నాటుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్‌లో మీరు ఫ్లవర్ మొక్క పెట్టారనుకోండి. నెక్స్ట్ ఇయర్‌కి ఒక వెజిటబుల్ ప్లాంట్ పెట్టండి అదే కుండీలో. అదే ఈ ఇయర్‌లో ఒక వెజిటబుల్ ప్లాంట్ పెట్టుంటే ఆ కుండీలో నెక్స్ట్ ఇయర్‌కి మీరు ఒక ఫ్లవర్ ప్లాంట్ పెట్టుకోండని. అలాగే ఈ ఇయర్‌లో ఒక రోజ్ ప్లాంట్ పెట్టుంటే అదే కుండీలో నెక్స్ట్ ఇయర్‌లో ఒక చామంతి మొక్క, ఆ నెక్స్ట్ ఇయర్‌లో ఇంకొక బంతి మొక్క. ఆ విధంగా ఎవ్రీ ఇయర్‌కి కూడా ఆ కుండీలో ఉండే మొక్కల్ని మారుస్తూ ఉండండి. సేమ్ మొక్కనైతే మీరు పెట్టుకోకండి. ఇలా సేమ్ మొక్క కాకుండా వేరే మొక్కల్ని మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా క్రాప్ రొటేషన్ అంటారనమాట. ఈ విధంగా చేయటం వల్ల మట్టి అన్నది సారవంతంగా అవ్వటమే కాకుండా ఆ మొక్కలకి పెస్ట్ అటాక్ అన్నది చాలా తక్కువగా జరుగుతుందండి. అలాగే ఇక్కడ మన జామ చెట్టు చూపిస్తున్నాను చూడండి. మొన్న నేను మన మిద్దె తోటలో పండ్ల హార్వెస్ట్ అని పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా పళ్ళైతే హార్వెస్ట్ చేశాం కదా! ఇప్పుడు ఇంకా చెట్లో జామకాయలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక జామ పండైతే చూపించాను కదా! అది నేనే మంచిగా షేప్ చేశాననమాట. చిలక కొట్టేసింది. దాన్ని నేను రౌండ్‌గా షేప్ ఇచ్చాను. లోపల పింకిష్‌గా ఉంది కదా! చూపిద్దామని. అలాగే చూస్తున్నారు కదా! చాలా జామకాయలైతే ఉన్నాయి. అలాగే మన సీతాఫలాలు యొక్క ఫ్లవరింగ్ కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ దానికి చుట్టూ మన సీతాఫలం కిందన మొత్తం మీకు కనిపిస్తుంది కదా! గోంగూర ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. చూస్తున్నారు కదా! పచ్చగా ఎంత బావుందో. అయితే ఈ గోంగూర అంతా కూడా నేనైతే రోటి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. మా వారికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. గోంగూరతో చేస్తే మనం అందులో పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా! అవి వేసి ఫైనల్‌గా అవి కలిపి నేనైతే రొట్టి పచ్చడి చేస్తానండి. చాలా బావుంటుంది. ఇంకా ఈరోజు గోంగూర అంతా కూడాను రోటి పచ్చడి చేసుకోవడమే. ఇక్కడ నేరేడు పళ్ళ చెట్టు అండి. నేరేడు పండు చెట్టులో కూడా నేను కొంచెం గోంగూర అయితే పెట్టుకున్నాను. సో ఇది అలాగే మన బత్తాయి చెట్టులో కూడా కొంచెం గోంగూర పెట్టుకున్నాను. సో టోటల్ మన గార్డెన్లో ఉన్న గోంగూర అంతా కూడా ఈరోజైతే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలాగే ఇది మన రేగుపళ్ళ చెట్టు అండి. రేగుపళ్ళ చెట్టుకి సీతాఫలంకి మధ్యలో కూడాను చాలా గోంగూర అయితే పెట్టుకున్నాం కదా! సో ఈరోజైతే మన మిద్దె తోటలో ఉన్న గోంగూర మొత్తం కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ గోంగూర తర్వాత కొన్ని దొండకాయలు ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అయితే ఇంకా టిప్స్‌లో ముఖ్యంగా ఇంకొక టిప్ చెప్పుకోవాలంటే, మనం ఇప్పుడు బంతి మొక్కలు నాటుకుంటాం కదండీ! సీజన్ కదా! మీరు బంతి మొక్కని, టమాటా మొక్కని కొంచెం ఏదైనా కొద్ది పెద్ద పాట్ ఉంటే బంతి మొక్కని, టమాటా మొక్కని కలిపి నాటండి. ఈ విధంగా నాటడం వల్ల ఏంటంటే పెస్ట్ అన్నది పట్టదండి. మనం సాధారణంగా చూస్తే టమాటా మొక్క గానీ, లేదంటే బంతి మొక్కకి ఆకు ముడత వస్తూ ఉంటుంది. అలాగే టమాటా మొక్కకి తెల్ల నల్లి పడుతూ ఉంటుంది. సో, అలాంటి పెస్ట్ అటాక్ జరగకూడదు అంటే మీరు టమాటా మొక్కని, బంతి మొక్కని కలిపి నాటారు అంటే పెస్ట్ అటాక్స్ జరగకుండా ఉంటాయి. ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మన దొండకాయలు ఉన్నాయండి, తీసేసుకుందాం. మీకు దొండకాయలకి నేను చెప్పాను కదా! ఆకులు అన్నవి ఎక్కడైతే ఎక్కువ గుబురుగా ఉంటుందో అందులో కొన్ని ఆకులైతే తీసేయండి. కంప్లీట్‌గా ఖాళీ అయితే చేయొద్దు. ఎక్కువ గుబురుగా ఉన్న దగ్గర కొన్ని ఆకులైతే తీసేయండి. నేను ఆ విధంగా తీయటం వల్లే నాకు చాలా కాయలైతే వచ్చాయి. ఇంకా మీరు చూసినట్లయితే అసలు చాలా పువ్వైతే ఉంది. ప్రతి 3 డేస్‌కి మొన్న నేను పండ్ల హార్వెస్ట్ వీడియో పెట్టేటప్పుడు కూడా దొండకాయలు కట్ చేశాను కదా! ఆ రోజు చూడండి ఎన్నొచ్చాయో. మళ్ళీ కరెక్ట్‌గా 4 డేస్‌కి మరలా మనకి చాలా ఎక్కువ కాయలైతే వచ్చాయి. అలాగే ఇప్పుడు కొత్తిమీర హార్వెస్ట్ చేస్తున్నానండి.
కొత్తిమీరని నేను అక్కడ ముల్లంగి పెట్టుకున్నాం కదా కుండీలో, ఆ ముల్లంగి పక్కన మనకి కొత్తిమీర ఉంది. అలాగే గ్రో బ్యాగ్లో కూడా కొత్తిమీరని పెట్టుకున్నానండి. ఈరోజు మనం వారానికి సరిపడా కొత్తిమీర అంతా కూడాను నేను ఈ గ్రో బ్యాగ్లో ఉన్నదంతా కూడా కట్ చేసేస్తాను. కొత్తిమీర మీరు ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత కూడా మరలా పెరుగుతుందండి. మనం కొంచెం వర్మీ కంపోస్ట్ పైన చల్లుకుంటే చాలు. మరలా చాలా చక్కగా పెరగడం అన్నది జరుగుతుందనమాట. అందుకే మనం వేరుతో కాకుండా ఇలా కట్ చేసి తీసుకోవచ్చనమాట. ఈ విధంగా కట్ చేసి తీసుకోవటం వల్ల మరలా మనకి గ్రోత్ ఉంటుంది. అలాగే మన గోంగూర కూడా మనం కట్ చేసుకున్నాం కదా, మరలా వచ్చేస్తుందనమాట. అలాగే ఇప్పుడు చెట్లో ఉన్న కొంచెం మునగాకుని కూడా నేను తీసేస్తున్నాను. మొన్న నేను మునగాకుని తీసేసి ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ మునగాకు ఫ్రై అయితే చేశాను. మీకు ఎవరికైనా చూడాలి అని ఉంటే నేను షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. సో చూస్తున్నారు కదా అసలు ఎంత మునగాకు అయితే వచ్చిందో, చాలా పచ్చగా చాలా ఆరోగ్యంగా ఉంది. మీకు ఈ మధ్య నేను చూపించాను కదా మన కిచెన్ వేస్ట్ అంతా కూడాను ఎక్కువగా ఇది పెద్దగా ఉంటుంది, నాకు వేయడానికి సదుపాయంగా ఉంటుందని చెప్పేసి నేను ఇందులోనే ఎక్కువగా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను. మళ్ళీ మట్టిని కప్పేస్తూ ఉంటానన్నమాట. అయితే నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, మీ మిద్దె గార్డెన్కి ఎప్పుడు కూడా కోతులు రావా అని చెప్పి. అయితే మీకు దూరంగా చూపిస్తున్నాను చూడండి, ఒక కోతి కనబడుతుంది కదా. అయితే నేను ఏం చేస్తాను అంటే కోతులు ఇలా మనకి పక్క ఫ్లాట్లో కానీ ఇంకా కనిపించాయి అంటే వెంటనే మన దీపావళి సామాన్లు సీమటపాకాయలు ఉంటాయి కదండి, అవి మనం ఆ పక్కన మనం పక్క ఫ్లాట్లో ఉంటున్నట్టుగా చూసినప్పుడే మనం ఇక్కడ వెలిగించి సౌండ్ చేస్తే ఇంకా అవి జడుచుకొని రావండి మన మిద్దె గార్డెన్కి. అందుకే మన మిద్దె గార్డెన్లో ఉండే కప్బోర్డ్లో మన కిచెన్ టూల్స్ అన్నీ ఉంటాయి కదండి, అందులో నేను రెడీగా ఒక చీమటపాకాయల ప్యాకెట్ కూడా ఉంచుంటాను అన్నమాట. సో 1-2 సార్లు అలా చేసినాక ఇంకా కోతులు మా మిద్దె గార్డెన్ వైపే రావండి. సో ఇవ్వండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. ఈరోజు మనం కట్ చేసుకున్న గోంగూర, అలాగే ముల్లంగి, కీరా దోసకాయలు, దొండకాయలు, మునగాకు, ఇదంతా కూడా ఒక్కొక్కటిగా పెడుతున్నాను చూడండి. కొత్తిమీర కూడా ఈ రోజుటి వీడియోలో నేను చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్పానండి. మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా ఆర్గానిక్ వేలో ఈ విధంగా పండించుకుంటే ఒక మంచి టేస్టీ ఫుడ్ని అయితే మీరు ఆస్వాదిస్తారండి. మరి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ అట్లీస్ట్ ఒక లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మీకు వీడియోస్ ఎంతవరకు రీచ్ అయిందో నాకైతే అర్థమవుతుంది. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ మరింత యాక్టివ్గా చేయడానికి మీ లైక్సే నాకు ఒక టానిక్లా పనిచేస్తాయి అనమాట. అందుకే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.